మైథలాజికల్ టచ్ అనేది ఒక కమర్షియల్ ఫార్మేట్గా చూస్తున్నారా ఇప్పుడు మేకర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అంటే ఏం చెప్తారు? అంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారేమో నాకు తెలియదు కదండి. మీరు ఇందాకే అన్నారు నా డిఎన్ఏలో ఉంది అని. నేను ఆ భావంతోనే చేశాను, కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ చేయాలి. అంటే మనకి సినిమాల్లో చూస్తుంటే ఎక్కడో చోట ఒక మైథలాజికల్ టచ్ పెడితే అది యాక్సెప్టెన్సీ దొరుకుతుందనే ఒక థాట్ ప్రాసెస్ ఏమైనా నడుస్తుందా డైరెక్టర్స్? మేబీ కొంతమంది నడవచ్చేమో, కానీ జనరల్గా మేబీ అనిపించచ్చేమో. అంటే ఇప్పుడు ఏదైనా సినిమా అనేది కమర్షియల్ కదండి, ఒక వ్యాపారం. ఆ దృష్టితో చూసినప్పుడు కొంతమంది మేకర్స్, కొంతమంది ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి మేబీ అలాగా చేస్తే ఏదైనా రావచ్చేమో, కమర్షియల్గా వర్కౌట్ అవ్వచ్చేమో, ఒక రూపాయి పెడితే డబ్బులు రావచ్చేమో అని ఆలోచన ఉండొచ్చు, కాదనలేదు. కానీ నేను భావించింది మాత్రం ఎస్పెషల్లీ ఈ స్టోరీ విన్నప్పుడే, దీన్ని నేను అడాప్ట్ చేసుకోవాలనుకున్నప్పుడే ఈ భావాలన్నీ నాకు వచ్చినాయి. ఇది రైట్ సబ్జెక్ట్ నేను హ్యాండిల్ చేయడానికి 100% దీన్ని నేను ఒక లెవెల్, అంటే నాకు వచ్చిన స్టోరీని ఒక విధానంలో కనుక చూపిస్తే, మీరు అన్నారే ఆ జస్టిఫికేషన్ డిఎన్ఏలో ఉందని, ఆ జస్టిఫికేషన్ ఈ సినిమాతో ఇవ్వగలుగుతాను. ఒక విగ్రహారాధన కానీ దేనికైనా ఒక జస్టిఫికేషన్ నేను చెప్పగలుగుతానని డే 1 నేను నమ్మానండి. అంటే స్టోరీ అంతా డెవలప్ అయిన తర్వాత అందరికీ చెప్పి ఉండొచ్చు, నేను సబ్జెక్ట్ తీసుకున్నప్పుడే నాకు తెలుసు అది. అందులో నేను అక్కడి నుంచి ప్రశాంత్ దగ్గర నుంచి వాట్ ఎవర్ నేను స్టోరీ తీసుకున్నప్పుడే దీనిలో ఇన్ని చేంజెస్ అవ్వబోతున్నాయని నేను ఫిక్స్ అయ్యి తీసుకున్నాను. ప్రశాంత్ వర్మ గారి కథలు కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటాయి. కరెక్ట్. ఆ దగ్గర నుంచి ఇప్పుడు కరెక్ట్ హనుమాన్ వరకు చూసుకున్నా ఏవి ఒక టెంప్లెట్లో మనం వాటిని పెట్టలేం, ఆ కథలను కానీ వీటిని కానీ. సో ఈ కథకి ఆ స్పాన్ ఎంతవరకు దొరికిందంటే ఏం చెప్తారు? ఇది 100% డిఫరెంట్ అండి, 100% అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇప్పుడు ఆయన చేసిన సినిమాల్లో కూడాను ఇది ఒక డిఫరెంట్ సినిమా అవుతుంది. అంటే మేబీ హనుమాన్ హిట్ అయిపోయి అన్నీ ఉన్నాయి కాబట్టి, మైథాలజికల్ ఇట్లా దేవుడు ఇది అని అంటున్నారు కాబట్టి అదేమన్నా కొంచెం కంపేర్ అవ్వచ్చేమో తప్ప, స్టోరీ పరంగా చూసుకుంటే అసలు సంబంధం ఉండదు. ఇట్స్ లైక్ ఈయన స్టైల్లో తీసిన, నా స్టైల్లో తీసిన, ఆయన స్టైల్లో తీసిన స్టోరీ విల్ స్టాండ్ స్ట్రాంగ్ అండి. ఆ నమ్మకం వచ్చాక లైక్ యూర్ ఓకే విత్ ఎనీథింగ్ ఆఫ్టర్ దట్. అంటే స్టోరీ స్ట్రాంగ్గా ఉన్నా అది విజువల్గా ట్రాన్స్ఫర్మ్ అయ్యే ప్రాసెస్లో కొన్ని డ్రాప్ అవుతుంటాయి సార్. అంటే మనం ఆ కథకి కనెక్ట్ అవ్వం, అంటే కథ బాగుంటుంది, ఎందుకో కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు. బట్ అర్జున్ ఉన్నాడు కాబట్టి మాకు ఆ డౌట్స్ రావట్లేదు, ఎందుకంటే ఆ విజువల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది తనకు అద్భుతంగా కుదిరింది. ఫస్ట్ మూవీలోనే కుదిరింది ఆ ఎమోషన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం. ఇందులో ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది ఎందుకంటే సినిమా మొత్తం ఇట్ రన్స్ ఆన్ దట్ సేమ్ పాయింట్, ఎక్కడ డివేట్ అవ్వకుండా, ఏది ఇటు అటు వెళ్ళకుండా, లైక్ దానిపైనే రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఫ్రమ్ minute 1 to minute end దాకా ద థ్రెడ్ విల్ కీప్ మూవింగ్. ఇట్ డజంట్ జస్ట్ స్టార్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్